హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా నిజమైన మాయ గురించి ఇంటి దగ్గరికి వెళ్తారు. ఇక అప్పుడే ఇక ఊరి నుండి వచ్చిన మాయ ఇక సూట్ కేసుతో వస్తూ ఒక్కసారిగా ఇక కావ్యని అలాగే అప్పుని చూసి అక్కడే నుంచొని ఉండిపోతుంది. ఇక వెంటనే కావ్య నీ పేరు మాయ కదా అని చెప్పి అడగగానే ఇక అలానే బెదిరిపోతూ నుంచొని ఉంటుంది. ఎందుకలా చూస్తున్నావు, ఎందుకలా బెదిరిపోతున్నట్టున్నావు? నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా ఇలా బెదిరిపోవాలి. అయినా నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నీకు ఒక బిడ్డ ఉన్నాడని, ఇక ఆ బిడ్డని సుభాష్ సార్తో కన్నానని ఇక అందరి ముందు ప్రూవ్ చేయాలని చాలానే ప్రగంబనాలు పలికావు. కానీ ఇప్పుడేమో ఎక్కడో అజ్ఞాతంలో బ్రతుకుతున్నావు. అసలు నిజమేంటి అబద్ధం ఏంటి అని కనుక్కోవడానికే వచ్చాను. ఈరోజైనా నిజం చెప్పు. ఆ బిడ్డకి తల్లివి నువ్వేనా? ఆ బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి అడుగుతుంది కావ్య. కావ్య అడిగిన మాటలకి ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేక ఇక వెంటనే వెనుతిరిగి పారిపోతుంది ఇక మాయ అయితే. ఇక అంతకుముందే ఇక కావ్య మాటలు విన్న రుద్రాణి దొంగతనంగా ఇంట్లో వెనక నుంచి చూస్తూ ఉంటుంది. మాయ ఏమన్నా చెప్పేస్తుందేమో. మాయ చెప్పిన వెంటనే కూడా మాయని చంపేయాలని తనతో పాటు తెచ్చుకున్న తుపాకీని గురి పెడుతూ ఉంటుంది. కానీ మాయ వెనుతిరిగి పారిపోవడం గమనిస్తుంది. అమ్మయ్య, ఇది పారిపోయింది. లేదంటే దీన్ని ఇక్కడే కాల్ చేసేదాన్ని, పీడ విరగడైపోయేది. అయినా దీన్ని నేను ఎప్పుడో వైజాగ్లో ఉండమని చెప్తే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చింది అని చెప్పి ఇక రుద్రాణి అయితే కారులో ఎక్కి కూర్చొని డ్రైవింగ్ చేస్తుంది. ఇక మాయ పరిగెడుతూ ఉంటే వెనకాల కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా పరుగు పెడుతూ ఉంటారు. ఆగు మాయ, ఆగు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కడి నుంచి పారిపోతూ ఉండగా మధ్యలో నుంచి వచ్చి రుద్రాణి ఒక్కసారిగా ఇక మాయని కారుతో గుద్ది ఇక వెళ్ళిపోతుంది. ఇక వెంటనే తలకి తగలడం వల్ల మాయ సృహ కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మాయని పట్టుకుంటారు. మాయ అప్పటికే సృహ కోల్పోయి ఉండటం వల్ల అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి కావ్యకి అలాగే మాయకి, అప్పుకి. ఇక వెంటనే రుద్రాణి అయితే దూరం నుంచి గమనిస్తుంది. నేను బలంగా ఇక ఈ కారుతో గుద్దిచ్చాను కాబట్టి దెబ్బకి చచ్చినట్టుంది. అమ్మయ్య, నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. ఇప్పుడు కానీ ఇక పోలీసులు ఎంక్వైరీకి వస్తే వీళ్ళిద్దరే ఇక మాయని కావాలని వెంబడించి మాయని పొట్టను పెట్టుకున్నారని నమ్ముతారు. అమ్మయ్య, ఇక నేను సేఫ్ అని చెప్పి ఇక మాయ చనిపోయిందని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి అయితే. ఇక అప్పు వెంటనే మాయ చేపట్టుకొని మాయా మాయా అని చెప్పి చూస్తుంది. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అక్క, మాయ చచ్చిపోయినట్టుందక్క. తీరాగా ఏదనుకొని వచ్చామో దానికి ఏంటక్క ఇలా జరిగింది? తను ప్రాణాలతో లేదక్క అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అప్పు, ఏం మాట్లాడుతున్నావు? తను చనిపోవడం ఏంటి అని చెప్పి లే మాయా లేగు అంటూ ఇక లేపుతూ ఉంటుంది కావ్య అయితే. ఎందుకక్క చనిపోయిన మనిషిని ఇంకా నువ్వు లేపినంత మాత్రాన కూర్చుంటుందా? తను ఒక్కసారిగా ఇక తలకి గాయం అవడం వల్ల చనిపోయింది అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటే ఒక్కసారిగా హ్యాండ్ బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ తీసి మొహం మీద నీళ్లు పోస్తుంది. ఇక ఒక్కసారిగా దాహం దాహం అని చెప్పి అంటూ ఉంటుంది మాయ. వెంటనే నీళ్ళని తాగిచ్చి ఇక అక్కడికక్కడే చీర కొంగుని చింపేసి తలకి గాయమైన చోట ఇక కట్టుకడుతుంది. ఇక వెంటనే మాయ మెల్లగా కళ్ళు తెరవడం మొదలు పెడుతుంది. దాంతో కావ్య, ఇదిగో మాయ, నీకు ఏం భయం లేదు, నీకు మేమున్నాము. నువ్వు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు. ఇప్పుడు కూడా నీకు అన్యాయమే జరుగుతుంది. నిన్ను ఇక్కడికిక్కడే వదిలేసి మేము వెళ్ళిపోవచ్చు. కానీ నీకు న్యాయం జరగాలని నేను వచ్చాను. నిజం చెప్పు. నువ్వు ఆ బిడ్డకి జన్మనిచ్చానన్నావు. మా మామయ్య గారిని బెదిరించావు. ఇంటికి వచ్చి ఇక కోడలు స్థానంలో ఉంటానని అన్నావు. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయావో తెలీదు. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావో తెలీదు. నెలకి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నావు. కానీ బిడ్డ గురించి కొంచెం కూడా నీకు ప్రేమ లేదు.
అది అడుగుదామని ఇక్కడికి వచ్చాను. ఇంతలో నువ్వు ఈ రకంగా పారిపోతున్నావు అంటే ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. నిజం చెప్పు, అసలు నువ్వు ఆ బిడ్డను కన్నావా? నీ వాలకం చూస్తుంటే కన్నట్టుగానే అనిపించట్లేదు. చెప్పు అప్పు, చెప్పు మాయా అని చెప్పి ఇక కావ్య నిలదీస్తూ ఉంటుంది. తను అప్పటికే కళ్ళు తెరిచి ఇక కుదుటుగా కొంచెం సేపు అట్లానే చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా బోరుమని ఏడుస్తుంది మాయ అయితే. ఏంటి, ఏమైంది మాయా, ఎందుకు ఏడుస్తున్నావు అనగానే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాకు నిజంగా ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. ఇటువైపు చూస్తే నిజం చెప్తే మా అమ్మ వాళ్ళకే ప్రమాదం. ఇప్పుడు నిజం చెప్పకపోతే మీ నుంచి నేను తప్పించుకోలేను. అంతకంటే నేను చచ్చిపోయి ఉంటేనే బాగుండేది అని చెప్పి ఇక బోరుమని ఏడుస్తూ ఉంటుంది మాయ. ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మాయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పద, నీకు ఏం బాధగా ఉందో ఆ బాధలన్నీ నాతో చెప్పు. నేను అన్నీ కూడా నీకు ఒక ఇంట్లో చెల్లిలాగా నీకు అన్నీ తీర్చి పెడతాను. నువ్వు మా ఆఫీస్లో పర్సనల్ పిఏగా నువ్వు చేసావు కాబట్టి నీ ఆపదల్లో మేము ఉన్నామని నీకు గుర్తు చేస్తున్నాను. నీకు ఏం అవసరమైనా నేను ఇప్పుడే చేస్తాను. చెప్పు, ఏదో లోపల దాచిపెడుతున్నామని అర్థమైంది అనగానే ఇక వెంటనే అప్పు, అక్క తనకి బ్లడ్ ఆగట్లేదు, ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం, ఆ తర్వాత తనకు చెప్పాలనిపిస్తే చెప్తుంది అని చెప్పి మాయ గురించి అప్పు అనటంతో మా అప్పు వంక చూస్తుంది మాయ. కావి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను, వీలైతే నా రక్తం అన్న దారిపోసి నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను. ఇదిగో మాయా, నువ్వు నిజం చెప్పకపోయినా పర్వాలేదు, కానీ నీకు నువ్వు మోసం చేసుకోవద్దు అని చెప్పి ఇక వెంటనే కూడా ఆటోని మాట్లాడి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది కావ్య వెంటనే కూడా డాక్టర్ గారితో చెప్తుంది, తనకి ఎంత డబ్బైనా పర్వాలేదు, మేమున్నాము, తనకి తలకి గాయమైంది డాక్టర్ అని చెప్పి అనగానే ఇక వెంటనే డాక్టర్లు అయితే తనకి మంచిగా అంతా ట్రీట్మెంట్ అయితే చేస్తారు. ఇంతలో ఇక తను కొంచెం సేపు రిలాక్స్ అయ్యి అట్లానే నిద్రపోతుంది కూడా. ఇక కావ్య అప్పు మాయ ఎప్పుడు లేస్తుందా, మాయతో నిజం ఎప్పుడు బయట పెట్టించాలా అని చెప్పి ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇంతలో రుద్రాణి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి వస్తుంది. ఇక ఈ అప్పు కావ్య ఇద్దరు కూడా మాయని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేశారంటే ఆ మాయ ఇంకా బ్రతికి ఉందన్నమాట. ఆ మాయ బ్రతికే ఉంటే ఎలాగా, ఖచ్చితంగా దాని ప్రాణాలు పోవాలి. అప్పుడే నేను అనుకున్న ప్రకారం ఆ చిత్రతో ఇక రాజ్కి పెళ్లి జరుగుతుంది. అప్పుడే కదా నా చేతికి ఆస్తి వస్తుంది. ఇంత తెగించి చేసిన దీన్ని ఇలా కాపాడేస్తే ఎలాగా అని చెప్పి రాహుల్కి ఫోన్ చేస్తుంది. చెప్పు మమ్మీ, ఏం చేయాలి అని చెప్పి రాహుల్ లిఫ్ట్ చేయగానే, ఒరే రాహుల్, హాస్పిటల్లో మాయ అడ్మిట్ అయి ఉంది, దాన్ని ఎత్తుకొని తీసుకురావాలి, వీలైతే దాన్ని లేపేయాలి, నువ్వు మంచి రౌడీల్ని మాట్లాడాలి అని చెప్పి ఇక రాహుల్ని పురమాయిస్తుంది రుద్రాణి అయితే. సరే మమ్మీ, ఏ హాస్పిటల్లో చెప్పు అనగానే మొత్తం లొకేషన్ నీకు షేర్ చేస్తున్నాను. నువ్వు ఎప్పట్లాగా పిచ్చి రౌడీలతో నువ్వు అందరి ముందు దొరికిపోయే వాళ్ళని ప్లాన్ చేయకు. ఈ విషయంలో కూడా అంతకుముందు నేను ఒక వ్యక్తి గురించి నీకు చెప్పాను. తనైతే డబ్బు కోసం ఏదన్నా చేస్తాడు. ఆ మాయని చంపేసి వీలైతే జైల్లో కూడా కూర్చుంటాడు. ఆ వ్యక్తి నెంబర్ నీకు లొకేషన్లో పెడుతున్నాను. నువ్వు వెంటనే అతన్ని కాంటాక్ట్ అయ్యి ఇక మాయ దగ్గరికి వెళ్ళి తనని వీలైనంత త్వరగా లేపేమని చెప్పు అని చెప్పి ఇక చెప్పడంతో రాహుల్ ఇక రౌడీల్ని మాట్లాడి హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇక అప్పటికే తను కొంచెం సేపు రిలాక్స్ అవుతూ అలానే నిద్రలో జారుకున్న మాయ దగ్గర అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు. ఇక వెంటనే దొంగతనంగా నర్సుల్లాగా రెడీ అయ్యి ఇక డాక్టర్ లాగా వేషం వేసుకొని లోపలికి వస్తాడు రాహుల్ పంపించిన రౌడీ అయితే. ఇక తను మెల్లగా వచ్చి ఇక ఎవరు లేకపోవడం ఐసీయూలో చూసుకొని ఇక మాయని చంపే ప్రయత్నం చేస్తాడు. మాయని పీక నొక్కేస్తూ కత్తితో పొడిచే లోపల ఇక స్పీడ్గా కావ్య చూస్తుంది. వెంటనే ఇక అతని చేతిలో ఉన్న కత్తి ఇక గట్టిగా కత్తిని పట్టుకోవడం వల్ల కావ్య చేతికి గాయమవుతుంది. ఇక వెంటనే అప్పు అక్కడి నుంచి అక్క అని చెప్పి వెంటనే ఇక రౌడీని వెనక నుంచి తల పగల కొడుతుంది. బాగా చితకబాతుంది. నీకెంత ధైర్యం రా, ఇంతమంది ఉండగా నువ్వు లోపలికి చొరపడతావా, నీ అంతు చూస్తానని చెప్పి ఇక అప్పు బాగా ఫైట్ చేస్తుంది. కావ్య చేతి వెంట రక్తం కారిపోతూ ఉంటుంది. ఇక వెంటనే నర్సులు వచ్చి కావ్యకి చేతికి
కట్టుకడతారు. ఇక మరొక వైపు వెంటనే కూడా హాస్పిటల్ సిబ్బంది ఇక ఫోన్ చేస్తారు పోలీసులకి. పోలీసులు వెంటనే బయలుదేరి వస్తారు. ఇక అప్పుడు పోలీసులు వచ్చి ఇక అక్కడ ఉన్న దొంగని అలాగే రౌడీని ఇక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల్ని అందరినీ కూడా పోలీసులు తన అదుపులోకి తీసుకుంటారు. ఇక అప్పు చెప్తుంది, ఈ వ్యక్తి ఇక ఈ అమ్మాయి మీదకి చంపడానికి వచ్చాడు. వీడు చాలా పెద్ద రౌడీ అమ్మా. నువ్వు నిజంగా చాలా గ్రేటు. నువ్వు చిన్నపిల్లవైనా చాలా చక్కగా హ్యాండిల్ చేసావు అనగానే ఇక వెంటనే కావ్య చేతికి అయిన గాయాన్ని చూస్తారు. చూసి అంటే వీడు మిమ్మల్ని చంపే ప్రయత్నం చేశాడనమాట. మీరొక్క రిపోర్ట్ని కొట్టండి, వీడిని జీవితాంతం లోపల నుంచి బయటకు రానకుండా నేను చేస్తాను అని చెప్పి ఇక అనడంతో ఆ దొంగ గురించి రిపోర్ట్ని ఇక రాస్తూ కావ్య ఇక చేత్తో రాస్తూ ఉంటే చాలా బాధపడుతుంది మాయ అయితే. నిజానికి నా గురించి ఇంతగా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తన రక్తాన్ని ధారపోసింది ఈ అప్పు అయితే ఈ పెద్ద రౌడీని కూడా బాగా బుద్ధి చెప్పింది. నిజానికి ఈ అక్క చెల్లెళ్ళు ఈరోజు లేకపోతే నా ప్రాణం గాల్లో కలిసిపోయేది. నిజంగా ఈరోజు వీళ్ళిద్దరూ నా పాలిట దేవతలు. ఇంకా నేను ఈ నిజాన్ని వీళ్ళకి చెప్పచ్చు. ఎంతటికైనా వీళ్ళు నా విషయంలో ఇక నన్ను హెల్ప్ చేస్తారు అని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇక వెంటనే అప్పుకి ఇక అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు పోలీస్ ఆయన అయితే. ఏంటమ్మా, ఏంటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఆ దొంగలు మీ మీదకి అటాక్ అయ్యారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంటుంది అప్పు, చూడు మాయా, ఇప్పుడు పోలీస్ ఆయన అడుగుతున్నారు. మేము నిజం మొత్తం చెప్పేయచ్చు, కానీ నీ గురించి ఆలోచిస్తున్నాం. నువ్వు గనక తప్పు చేశావని తెలిస్తే నిన్ను కూడా అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతారు. ఇగో ఈ చేతులతో నీ ప్రాణాలు కాపాడాం కాబట్టి ఆ ప్రాణాలు నీకు నిలబడాలి అంటే నిజం చెప్పు. ఇప్పటికైనా జరిగిన విషయం చెప్తే నీకు సహాయమే పొందుతావు, కానీ ఇక నీవు అనవసరంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి మాయని అడుగుతుంది అప్పు అయితే. ఇదిగో మీరు నిజంగా నా పాలిట దేవుడితో సమానం. మీ దగ్గర ఎలాంటి నిజాన్ని దాయాలనుకోవట్లేదు. ఇక నేను నిజాన్ని బయట పెట్టేస్తున్నాను. మీరు నన్ను ఏ శిక్ష వేసినా పర్వాలేదు. నన్ను నా ప్రాణాలని కాపాడిన మీ దగ్గర అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు అని చెప్పి వెంటనే కూడా ఇక తను మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక విని ఒక్కసారిగా కావ్య అప్పు షాక్ అయిపోతారు. అంటే నువ్వు ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి మా మావయ్య గారితో క్లోజ్ అవ్వడానికి కారణం ఎవరు అనగానే, తెలుసు కదండి, నిజానికి ఆస్తి కోసం మీ ఇంట్లో ఎప్పటి నుంచో కాచుకొని గోతికాడ నక్కలాగా కూర్చున్న ఆ రుద్రాణి గారు ఒకరోజు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వచ్చి నన్ను పర్సనల్గా కలిశారు. ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు నిజంగా నీకు ఒక 30,000 జీతానికి నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు. నేను చెప్పిన లెక్క ప్రకారం అయితే నీకు కోట్ల రూపాయలు వస్తాయి అని చెప్పి నన్ను ఇక ఏమార్చారు. ఇక నిజంగా నేను కూడా డబ్బు ఆశతో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తానని ఒప్పుకున్నాను. ఒకరోజు సుభాష్ సారు వాళ్ళు మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ఇక డ్రింక్ చేస్తూ ఉండగా అది గమనించిన ఇక నన్ను ఒక్కసారిగా సుభాష్ సారు తాగిన డ్రింకులో మత్తుమందు కలపమని చెప్పారు. నేను రుద్రాణి మేడం నాకు డబ్బిస్తారని ఆశతో నేను మత్తుమందుని కలిపాను. దాన్ని తాగడం వల్ల సుభాష్ సార్కి అసలు ఏం జరిగిందో తెలియదు. ఆయన నిజానికి ఆ రోజు మత్తులోనే నిద్రపోయారు. ఆ రోజంతా కూడా రూమ్లో ఆయన ఒంటరిగానే ఉన్నారు. కానీ రుద్రాణి నన్ను ఆయనతో పాటు కావాలని ఆయన పక్కనే నుంచొని పడుకోమని 4-5 ఫొటోసు తీసింది. ఆ ఫోటోలు చూపించి ఇక సుభాష్ సార్ని బెదిరించమనింది. ఇక నేను బెదిరించాను. కానీ నిజానికి అక్కడ వరకు నేను చేశాను. దాని వెనకాల తర్వాత మాత్రం అంతా కూడా రుద్రాణి ప్లానే. నేను చెయ్యనని అన్నాను. ఎందుకంటే నాకు పెళ్ళి కావాల్సి ఉంది. పెళ్ళి కాకుండానే తల్లిగా నేను సుభాష్ సార్ బిడ్డకి తల్లిగా నటించమని నన్ను అడిగింది. నేను చెయ్యనని ఎదురు తిరిగాను. అంతే. ఆ ఎదురు తిరిగినప్పటి నుంచి నా తల్లి తండ్రిని ఇద్దరిని కూడా తన అదుపులోకి తీసుకుంది. ఇప్పటికీ వాళ్ళిద్దరు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. వాళ్ళిద్దరినీ కొంతకాలం వరకు తన దగ్గరే పెట్టుకొని ఇక నన్ను పాములాగా వాడుకుంటుంది. ఆ బిడ్డని నేను కనలేదు. అసలు ఆ బిడ్డకి నాకు సంబంధమే లేదు. ఆ బిడ్డ కూడా ఎక్కడి నుండి తీసుకొచ్చిందో తెలియదు.
ఇక నాతో బ్లాక్మెయిల్ చేయించింది. 10 లక్షలు 10 లక్షలు సరాసరి నేరుగా తన అకౌంట్లోకే పడేలాగా చేసుకుంది. ఇక నేను ఏదో ఒకరోజు నిజాన్ని బయట పెట్టేస్తాను అని చెప్పి నా తల్లిదండ్రుల్ని చూపించమని అడిగాను. వాళ్ళిద్దరినీ చూపించకపోగా నన్ను రౌడీలతో వైజాగ్లో రూములో బంధించేసింది. నా పేరు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక అమ్మాయిని తన అదుపులోకి తీసుకొని తన్ని వాడుకుంటుంది. ఇది జరిగింది అని చెప్పి అక్కడ పోలీసులతో అలాగే కావ్య వాళ్ళతో మొత్తం కూడా చెప్పేస్తుంది మాయ అయితే. ఇక వెంటనే కావ్య, చాలా థ్యాంక్స్ మాయా, నిజానికి నువ్వు ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టావు. మా ఇంట్లో ఈ నిజాల్లో నిజమెంతో అబద్ధమెంతో తెలియక ఎంతో ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టుగా ఆ చిత్రని ఇంట్లో పెట్టుకున్నాము. ఇప్పుడు అది కావాలని ఇంట్లోకి డబ్బు కోసం చేరి మా ఇంటిని తారుమారు చేస్తుంది. ఈ నిజాన్ని ఇక అందరి ముందు నువ్వు ఒప్పుకున్నందుకు నీ నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని చెప్పి మాయ గురించి కావ్య అంటుంది. ఇక వెంటనే అక్కడ ఉన్న పోలీస్ ఆయన అయితే, అమ్మ, ఈరోజు ఎప్పటికైనా నిజమే నెగ్గుతుంది, అబద్ధం ఓడిపోతుంది. ఆ రుద్రాని ప్లాన్ చేసిన ప్రకారంగానే ఈ మాయని తన వైపు లాక్కునే ప్రయత్నం చేసింది. తన తల్లిదండ్రుల్ని కిడ్నాప్ చేసింది. అందుకే మాయ కావాలని ఈ విధంగా మాట్లాడింది. ఈ విధంగా మీ దగ్గర బ్లాక్మెయిల్ చేసింది. నిజానికి ఈ విషయంలో ఈ అమ్మాయి తప్పేమీ లేదు అని చెప్పి పోలీసులు చెప్తారు. ఇక వెంటనే కావ్య పోలీసులతో అప్పుని, కావ్యని అలాగే ఇక మాయ అందరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. ఇక అప్పటికే ఇక రౌడీల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళిన విషయం రాహుల్కి తెలిసిపోతుంది. ఇక వెంటనే మమ్మీ ఎక్కడుంది, మమ్మీకి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక ఫోన్ చేస్తాడు. ఇక రుద్రాని ఫోన్ అయితే కలవదు. రుద్రాని ఏమీ తెలియనట్టుగా ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన రుద్రాని అయితే ఇక చిత్రతో ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇదిగో చిత్ర, ఈరోజు నువ్వు అనుకున్నట్టు ఇక నీ స్థానంలో ఉండే మాయని ఈరోజు మాయం చేసేమన్నాను. నా మాటకి ఎవరు ఎదురొచ్చినా అంతే చేస్తాను. ఇక నువ్వైనా కూడా పెళ్ళి తర్వాత తోక జాడించావంటే నీ సంగతి కూడా అలాగే. పైకి చాలా సాఫ్ట్గా కనిపిస్తాను, కానీ నేను ఎంత ఘోరానికైనా వెళ్తాను అన్న సంగతి నీకు తెలియాలని ఇప్పుడు చెప్తున్నాను అనగానే చిత్ర, అదేంటంటే మాయని చంపేశారా అని చెప్పి అంటుంది. చంపేయడం కాదు, చంపించేశాను. నీ విషయంలో కూడా ఎక్కువ తక్కువ చేసావంటే నీకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పి అంటూ ఉంటే చిత్రకి ఏం చెయ్యాలో అర్థం కాదు. డబ్బు కోసం నేను కక్కుర్తిపడి నేను ఈ ఆంటీ చెప్పిన మాటల ప్రకారం ఇక్కడికి చేరాను. రేపొద్దున్న నన్ను కూడా చంపేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా అపర్ణ, ఇందిరాదేవి అందరూ కూడా హాల్లో ఉంటారు. ఇక రుద్రాణి అయితే పూర్తిగా మాయ చనిపోయింది కాబట్టి ఇక ఖచ్చితంగా రిలాక్స్గా ఈ లైఫ్ లాంగ్ ఈ దుగ్గిరాల ఇంట్లోనే నాకు జీవితం వెళ్ళిపోతుంది, ఈ ఆస్తి మొత్తం నా చేతుల్లోకి వచ్చేస్తుంది అని చెప్పి పగటి కలలు కంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు ఇంటికి వస్తారు కావ్య అలాగే పోలీస్ బృందం. ఇక అప్పు అందరూ కూడా ఇక రావడం చూసి ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. ఇక సీతారామయ్య, ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ అందరూ కూడా హాల్లో ఉండగా కావ్య చేతి కట్టుతో చాలా నీరసంతో ఇక అప్పు, ఇద్దరు పోలీసులు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇందిరాదేవి, అమ్మ కావ్య ఏమైందమ్మా అనగానే రాస్ ఇక పరుగున పైనుంచి కిందికి వస్తాడు. ఇక కావ్య చేతికి ఉన్న కట్టును చూసి, కళావతి, ఏమైంది కళావతి అనగానే పోలీసులు వచ్చి మీ అందరికీ కూడా మమ్మల్ని క్షమించాలి, డ్యూటీలోనే సరాసరి ఇంటికి వచ్చేసాం, కానీ ఈ విషయాల్ని ఇక మీరెవరూ బయట పెట్టలేదు కాబట్టి మేము ఇంతవరకు కనీసం చర్యలు కూడా తీసుకోలేకపోయాం. నిజానికి ఈ మాయ ఈరోజు ఈ నిజం బయట పెట్టకపోతే ఎప్పటికీ ఎవరికీ తెలీదు అని చెప్పి పోలీసులు అంటారు. ఇక వెంటనే అపర్ణ వచ్చి, అదేంటండి మాయ గురించి మీకెలా తెలుసు, అయినా మాయ ఇంట్లోనే ఉంది, మీరెవరి గురించి మాట్లాడుతున్నారు అనగానే ఇక చిత్ర పక్క నుంచి వెంటనే వస్తుంది. వచ్చి అపర్ణ 2 కాళ్ళు పట్టుకుంటుంది. అర్థమైపోతుంది సీన్ అంతా కూడా చిత్రకి. ఆంటీ గారు, నన్ను క్షమించండి, నేను మాయని కాదు, నిజమైన మాయ ఇదిగోండి ఈ అమ్మాయి అని చెప్పి ఇక చూపిస్తుంది. ఇక పోలీసులు, అవునండి, ఈ అమ్మాయి మాయ అవడం ఏంటి, ఈ అమ్మాయే మాయ అనగానే సుభాష్ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అమ్మ కావ్య ఏమైందమ్మా
అసలు ఏంటి ఈ రకంగా గొడవలు అవడం ఏంటి? నీ చేతికి ఆ కట్టేంటి? పోలీసులు ఈ హడావుడంతా ఏంటమ్మా అనగానే, అవును మావయ్య గారు, మీరు అనుకున్నట్టు ఏ తప్పు జరగలేదు. అసలు నిజానికి మాయ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి తన వెనకాల చాలా కథనే ఉంది. కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఇక డబ్బు కోసం రుద్రాని ఆస్తి గురించి అంతస్తు గురించి లెక్కలు వేసింది. కానీ తాతయ్య గారు అమ్మమ్మ ఇల్లు అంతా కూడా కలిసికట్టుగా ఉండాలని, ఎప్పటికీ ఆస్తిని ఎవరి పేరుమా లేదని వాళ్ళు వీలునామా రాయలేదు. అంతే, అప్పటి నుంచి పగ పెంచుకుంది రుద్రాణి. తనకంటూ చేతిలో డబ్బు కావాలి, ఆస్తి కావాలి, తన కొడుకుకి కంపెనీల్లో ఎండీని చెయ్యాలి. ఈ ఆశ పెట్టుకొని కావాలని మాయతో మీతో తప్పు జరిగినట్టుగా ప్రవర్తించమని ఫేక్గా ఫోటోలు తీసింది. ఇదిగోండి ఆ ఫోటోలు అని చెప్పి ఫోటోల్ని చూపిస్తుంది కావ్య. అయితే అందరూ కూడా ఇక కంగు తింటారు కావ్య ఫోటోలు చూపించి. అపర్ణ నోటి వెంట మాట రాదు. అత్తయ్య గారు, నిజానికి మావయ్య గారికి ఏమీ తెలీదు. మావయ్య గారిని కావాలని మోసం చేసి మావయ్య గారిని తను మానసికంగా చాలా హింస పడేలాగా చేసింది మీదిగో ఇక్కడ నిలువెత్తు నుంచుని ఉన్న ఈ రుద్రాణినే. డబ్బు కేవలం ఆస్తి కోసం డబ్బు పిచ్చితో ఈ చిత్ర, ఈ మాయ వీళ్ళని కూడా వాళ్ళని ఎంతగానో బాధ పెట్టి వాళ్ళకి ఆశ చూపించి వీలైతే వాళ్ళ తల్లిదండ్రులను కూడా తన ఆధీనంలో పెట్టుకొని ఈ కథ అంతా నడుపుతుంది ఈ రుద్రాణి గారి అని చెప్పి అంటుంది. ఇక ఒక్కసారిగా కుటుంబం ఉలిక్కి పడుతుంది. రుద్రాణి చేసిన పనికి ఇక ఇంతగా బాధపడుతున్నామని ఒక్కసారిగా కుప్పకూలేలాగా అయిపోతుంది ఇందిరాదేవి అలాగే సీతారామయ్య. ఇద్దరు చాలా బాధపడతారు. ఇక పోలీసులు అయితే, అమ్మ మాయ, నీకు జరిగిన అన్యాయానికి మెయిన్ కారణం రుద్రాణి గారే అన్నావు కదా, ఆ రుద్రాణి గారు ఈవిడేనా అని చెప్పనగానే, అవునండి ఈవిడ గారే. మా అమ్మ మా నాన్నని మా నుంచి దూరం చేశారు. ఇప్పుడు కూడా ఆవిడ దగ్గరే ఉంటున్నారు. చెప్పండి, నా తల్లిదండ్రుల్ని ఎక్కడ దాచిపెట్టారు? నా తల్లిదండ్రుల్ని వదులుతారా లేదా? మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాను. మీరు చెప్పినవన్నీ కూడా తలదించుకొని అన్నీ చేయకూడనివి కూడా కడుపుతో ఉన్నానని బిడ్డకు తల్లిని కూడా అబద్ధం చెప్పాను. కానీ ఇప్పటికి కూడా నా తల్లిదండ్రుల్ని వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా నేను చచ్చిపోవాలని నా వైపు దొంగల్ని, రౌడీల్ని నా మీదకు పంపించావు. కానీ కావ్య, అప్పోలు నా ప్రాణాన్ని కాపాడారు. ప్రాణం గురించే కాదు, నాకు ధైర్యాన్ని ఇచ్చారు. ఏ తప్పు చేయని నేను ఎందుకు భయపడాలి? నా తల్లిదండ్రుల్ని ఎక్కడి నుంచైనా నువ్వు తీసుకొచ్చి తీరాలి, లేదంటే జీవితాంతం నువ్వు జైల్లో కూర్చుంటావు, ఖబర్దార్ అని చెప్పి మాయ ఇక రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది. ఇక వెంటనే పోలీసులు అయితే, అవునమ్మా, ఎక్కడి నుంచి దాచిపెట్టిందో అక్కడి నుంచి తీసుకురాకపోతే తాట తీసేస్తాము. ఏమనుకుంటున్నావేంటో, అసలు నువ్వు ఈ ఇంట్లో ఉండి ఈ ఇంట్లో వాళ్ళ మీద ఇంత పగ పెంచుకొని ఇంత డబ్బు కోసం ప్రాణాలను కూడా తీసేస్తున్నావంటే నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటే, ఇక వెంటనే సుభాష్ వచ్చి, మీరు ఆగండి అని చెప్పి రుద్రాణి చంప చెళ్ళుమని కొడతాడు. కొట్టగానే దెబ్బకి కింగరాలు తిరిగిపోతే రుద్రానికి. అన్నయ్య అనగానే, చాలా ఆపు, ఎవరు నీకు అన్నయ్య? ఎవరో అనాథవి ఇంటికి తీసుకొచ్చి చేరదీస్తే నిజంగా నీ కుట్ర బుద్ధి చూపించావు. ఇంట్లో ఎంతో పరువుగా ప్రతిష్టగా ఉండే మమ్మల్ని బయటికి లాగేసిన తర్వాత నువ్వు అందరం ఎక్కాలనుకున్నావు. నీ గురించి మొత్తం అర్థమైంది. ఇంక నిన్ను ఏ రకంగా చెల్లెలుగా ఇంట్లో ఉంచుతాననుకుంటున్నావు? నోరు మూసుకొని అంతా సర్దుకొని తట్టాబుట్ట సర్దుకొని బయటకు వెళ్ళు అని చెప్పి అంటాడు ఇక సుభాష్. అయితే ఇక వెంటనే అపర్ణ, తట్టా బుట్ట దీనికి ఎక్కడదండి, ఇది ఒక అనాథ. దీనికి ఇంట్లో వచ్చినప్పటి నుంచి నాకంటే ఎక్కువగా అన్ని విధాలా దీన్ని చాలా ప్రేమగా ఇంట్లో అందరూ చూసుకున్నాం. కానీ దీన్ని మాత్రం ఎప్పుడూ కూడా బయటదని దీని బుద్ధి చూపించుకుంది. దేవుడు లాంటి మిమ్మల్ని టార్చర్ పెట్టింది. ఎప్పుడు ఏ తప్పు చేయని నా కొడుకు గురించి నా చేతుల్లోనే ఇంట్లో నుంచి పంపించే ప్రయత్నం చేసింది. ఇక అది చాలినట్టు దారిని పోయేదాన్ని తీసుకొచ్చి నా కొడుక్కి అంటగట్టాలని చూసింది. దీన్ని ఏం చేసినా తక్కువే. అసలు ఇది నా కళ్ళ ముందుంటే దీని ప్రాణాలు తీసేస్తానేమో. మర్యాదగా నీకు నువ్వే బయటకు వెళ్ళు, లేదంటే కోరి నీ చావును కొని తెచ్చుకుంటావు రుద్రాణి అని చెప్పి ఇక అపర్ణ అంటూ ఉంటుంది. ఇక వెంటనే అత్తయ్య గారు, ఇలాంటి వాళ్ళని మనం చంపి ఏం లాభం, పోలీసులే తీసుకుంటారు. ఇప్పుడు అర్థమైంది కదా రుద్రాణి గారు
ఏమన్నారు? ఈ ఇంట్లో నుంచి నన్ను పంపించేస్తారా? ఈ ఇంటికి మహారాణి అవుతారా? అవన్నీ కూడా పగటకల్లని నేను ఆ రోజే చెప్పాను. నేను తలుచుకుంటే మీ గురించి ఆ రోజే చెప్పేదాన్ని. కానీ మా మామయ్య గారి గురించి, మా అత్తయ్య గారి గురించి, ఈ ఇంటి కుటుంబం గౌరవ మర్యాదల గురించి ఆలోచించాను. నేను ఆలోచించేసరికి నువ్వు సరాసరి ఇక పెళ్లి వరకు వెళ్ళిపోయావు. కానీ ఆ దేవుడు అనేవాడు పైనుంచి అన్నీ చూస్తూనే ఉంటాడు. మొన్నటి వరకు నీవు చెప్పినట్టుగా అంతా కూడా నమ్మారు. కానీ ఈరోజు ఆ నమ్మకానికే వమ్ము తెచ్చేలాగా చేతులందరికీ కూడా దొరికిపోయావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? వెళ్ళిపోతావా, లేదంటే కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతావా అనగానే వెంటనే కావ్య, నన్ను క్షమించు, నిజంగానే నేను తప్పు చేశాను అనగానే రాజు వచ్చి, చూడత్తా, నువ్వు చాలా అమాయకురాల్లాగా నటించద్దు. నువ్వు చేసిందేమి చిన్న పని కాదు. నిజంగా నేను అత్త అని అంటుంటే నాకే ఆశ అనిపిస్తుంది. ఇంకా కావ్య కాలు పట్టుకుంటున్నావేంటి? కావ్య ఎంతవరకు మంచిదో అంతవరకే. కావ్య జీవితాన్ని నాశనం చేయాలని చూసిన నిన్ను ఏ రకంగా క్షమించింది? అయినా కావ్య కాదు, ఇంటి కుటుంబం ఎవ్వరూ కూడా నిన్ను క్షమించం. నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. చూస్తూ ఉంటారేంటండి? ఈవిడ గారిని అరెస్ట్ చేసి లోపల వేయండి. నేను డాడీ వచ్చి రిపోర్ట్ని రెడీ చేసిస్తాం. మా కుటుంబాన్ని కావాలని ఇంత ఘోరంగా దిగజార్చి చూసాలన్నా ఈవిడ గారిని ఊరికే వదిలేస్తామని ఎలా అనుకుంటున్నారు? పద, నడు అని చెప్పి అంటూ ఉంటాడు రాజు. అయితే ఇక వెంటనే రాహుల్ అయితే పైనుంచి, మమ్మీ అనవసరంగా ఇక ఏ విషయాలు చేసినా ప్రతి విషయంలోనూ ఎంతో కొంత న్యాయం అన్యాయం ఉండేది. కానీ ఈ విషయంలో మమ్మీ చాలా క్రూరంగా బిహేవ్ చేసింది. ఎంతైనా నేను ఈ ఉప్పు కారం ఈ ఇంట్లోనే తిన్నాను, పెరిగాను. నాకంటూ ఏ అన్యాయం చేయలేదు. ఇక మంచి భార్యనిచ్చి పెళ్లి చేశారు. ఇక నేను ఈ విషయంలో మమ్మీ వెనకాల ఉంటే నాకు జీవితాంతం జైలు కూడా చెప్పకూడదు తప్పించి ఏం మిగులుతుంది? న్యాయమో అన్యాయమో తల్లి వెళ్ళిపోతుంది. కాబట్టి అసలే నేను కష్టపడే గుణమే నాలో లేదు. నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి రాజ్ దగ్గరకు వచ్చి, అరే రాజ్, నిజానికి మమ్మీ ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. కానీ ఈ విషయంలో నాకు అసలు మమ్మీ ఏం చేసిందో కూడా నాకు తెలియదు. అసలు మమ్మీ ఎందుకు ఇలా చేసిందో కూడా నాకు తెలియదు. నా మాట నమ్మరా రాజ్ అని చెప్పి ఇక రాహుల్ అయితే మొత్తానికి ఏమీ తెలియనట్టుగా ఇంట్లోనే ఉండిపోతాడు. ఇక రుద్రాణిని అందరి ముందు పోలీస్ స్టేషన్లో ఇక పోలీసులు వచ్చి జీప్ ఎక్కించుకొని రుద్రాణితో పాటు చిత్రని, మాయని ముగ్గురిని కూడా జీబులో ఎక్కించుకొని ఇక వెళ్ళిపోతారు. ఇక బిడ్డ ఒక్కడే మిగిలిపోయి ఉంటాడు. ఈ బిడ్డని ఎక్కడి నుండి తీసుకుని వచ్చిందో, అసలు ఈ బిడ్డని ఏ రకంగా అడ్డం పెట్టుకుందో, నిజంగా ఇంత ఘోరానికి ఒడిగడుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంట్లో అందరూ కూడా ఇక అలానే చూస్తూ ఉంటే ఇక అప్పుడు కావ్య వస్తుంది. అత్తయ్య గారు, ఈ బిడ్డను కూడా ఇక అనాథ శరణాల నుంచి దొంగతనం చేసి తీసుకుని వచ్చింది. ఆ విషయం కూడా ఇందాకే బయటపడింది. ఇక మాయ చాలా బాధగా ఏడుస్తూ విషయాన్ని బయటపెట్టింది అని చెప్పి అనగానే ఇక వెంటనే కూడా అనాథ శరణాల నుంచి ఇక ఇద్దరు వ్యక్తులు వస్తారు. ఇక బాబుని తీసుకొని ఇక ఆ బాబుని ఎత్తుకొని, మీ దగ్గర క్షేమంగానే ఉన్నాడు కదా సార్ ఈ బాబుని ఎప్పుడో తీసుకొని వెళ్ళిపోయారు. ఈ బాబు గురించి మేము వెతకని ఊర్లంటూ లేదు. వైజాగ్లో ఈ బాబుని కిడ్నాప్ చేశారు అని చెప్పి ఇక అనడంతో ఇక అపర్ణ ఆ బిడ్డని ఎత్తుకొని ఇక ఎలా అయినా ఈ బిడ్డని రాజ్ కన్నా కనకపోయినా ఈ బిడ్డ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా నా మనవడు లాంటి ఫీలింగ్ నాకు కలిగింది. కానీ నిజానికి ఈ బిడ్డ అనాథ బిడ్డ అని ఎప్పుడూ అనకూడదు. నిజానికి ఈ బిడ్డకి మేము అందరం ఉన్నాం. తప్పో ఒప్పో మా ఇంట్లో చేరాడు కాబట్టి వీడి పేరు మీద మేము ఇంత డబ్బులు మీకు ఇస్తున్నాం. ఈ బాబు పేరు మీద వేయించి ఈ బాబుకి రక్షణగా చూసుకోండి అని చెప్పి ఇక అపర్ణ అయితే ఆ బిడ్డకి ఇక ఆ దుగ్గిరాల కుటుంబం నుంచి ఒక 10 లక్షల రూపాయలు ఇక బాబు పేరున ఇస్తారు. ఇక వెంటనే సుభాష్ అలాగే రాజ్ ఇద్దరు కూడా ఇక అలానే నుంచొని ఉంటే ఇందిరాదేవి వచ్చి, మీ ఇద్దరు తల్లి కొడుకులు, మీ తల్లి గురించి నువ్వేమో ఏకంగా పెళ్ళికి రెడీ అయిపోయావు. నువ్వేమో నీ భార్య గురించి ఇంత పెద్ద అబద్ధాన్ని నీ కొడుకు నెత్తి మీద రుద్దావు. మీ ఇద్దరు ఏం చేశారు? చివరి అక్కడికి అదిగో ఆ అమాయకురాల జీవితం నాశనం అయిపోయేది అని చెప్పి అంటూ ఉంటుంది ఇందిరాదేవి. లేదత్తయ్య గారు, ఆ అమ్మాయి జీవితం ఎప్పటికీ నాశనం అవ్వదు. కావ్య ఇంటి మహాలక్ష్మి. నేను అవునన్నా కాదన్నా ఈ ఇంటికి కోడలే అని చెప్పి
కావ్యని అందరి ముందు గట్టిగా హక్ చేసుకొని నన్ను క్షమించమ్మా, నేను ఎప్పుడు కూడా ఏ రోజు కూడా నిన్ను ఒక సాటి మనిషిగా కూడా చూడలేదు. ఈరోజు నువ్వంటూ లేకపోతే ఈరోజు మా కుటుంబమే తారుమారైపోయేది. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను కావ్య అని చెప్పి ఇక మనస్ఫూర్తిగా కావ్యని తన కోడలుగా అంగీకరిస్తుంది అపర్ణ అయితే. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది. ఇక మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.